professional body. Hyderabad is one of the vibrant center India lo. Total India lo around 34 chapter centers ఉన్నాయి. దాంట్లో one of the biggest chapter 27 years old chapter is Hyderabad. చాలా వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ డిజైనర్స్ గురించి జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ మనకు హైదరాబాద్, తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ టూ స్టేట్స్ డిజైనర్స్, ఇంటీరియర్ డిజైనర్స్కి రికగ్నిషన్లో ఈ అవార్డ్స్. సో మనం ఏంటంటే జనరల్గా వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రీస్ తీసుకుంటాము. వాళ్ళ ఎంట్రీస్ డిఫరెంట్ ఆల్ ఇండియా లెవెల్ ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ వచ్చి చూసి వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. దెన్ ఆ జ్యూరీ చూసి బట్టి వాళ్ళకి వాళ్ళ అవార్డ్స్ ఇవ్వబోతున్నాయి. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. పల్లవి చెప్పినట్టు కమర్షియల్ స్పేసెస్, పబ్లిక్ స్పేసెస్, రెసిడెన్షియల్, హెల్త్ కేర్, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. సో చూడండి, యూ కెన్ ఇమాజిన్ అండ్ యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. థ్యాంక్ యూ. 15th year IIID అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరికీ, అవార్డీస్కి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఈరోజు ఇంటీరియర్ డిజైన్ అనే దానికి చాలా సిగ్నిఫికెన్స్గా, ఎందుకనంటే ఈరోజు మనం గత 2-3 డెకేడ్స్ కనుక హైదరాబాద్ అనేది చూస్తే హైదరాబాద్ షేప్నంతా కూడా ఏ విధంగా మార్చారంటే డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటుంది. దీనివల్ల మన లైఫ్లో కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్, టెన్షన్ ఫ్రీ అన్నీ ఉండాలి అని అంటే మనకి హ్యాపీనెస్గా ఉండాలి. హ్యాపీనెస్ అనేదాన్ని మనం కనుక అందరం పంచుకోవాలంటే పాస్ట్ని మర్చిపోవాలి, ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి, ఫ్యూచర్ని తలుచుకోకుండా ఉండాలి. అలా ఉండాలి అన్నప్పుడు ఈ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇంతకుముందు ఇల్లు అనేది ఉంటే ఒకే డిజైన్తో అలాగే ఉండేవాళ్ళం. ఈరోజు సో మెనీ డిజైన్స్, సో మెనీ ఇంటీరియర్ మేకప్ చేసి మనం ఇంట్లో ఉన్నంతసేపు కూడా చాలా ప్లజెంట్గా ఉండేదానికి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇల్లు దాటి బయటకు వస్తే ఇంక్లూడింగ్ కార్లు కానీ, బస్సుల్లో కానీ ఇంటీరియర్ డిజైన్ అనేది చేంజ్ చేసి మనం పీస్ఫుల్గా కూడా కూర్చునేదానికి కానీ, ప్రయాణం చేసేదానికి కానీ హ్యాపీగా ఉంటుంది. అదే ఏ విధమైన మన రోడ్డు మీద వెళుతున్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ గ్రీనరీ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ స్కై రేపర్ బిల్డింగ్స్ అయితేనేవి, ఆ బిల్డింగ్స్లో కూడా ప్రతి బిల్డింగు డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అంటే మనం దారిలో హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళే అంతవరకు కూడా మనం ఎంతో హ్యాపీగా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మనం ప్రయాణం చేయొచ్చు. అది ఇలా ఇంతకు ముందు ఉండేది కాదు. అన్నిటికి కూడా ఈ గొప్పతనానికి ఇంటీరియర్స్ ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రతి బిల్డింగ్ని ఒక డిఫరెంట్గా చూపెట్టాలి, ప్రతి రూమ్ని ఒక డిఫరెంట్గా చూపెట్టాలి, ఒక హాల్ని ఒక డిఫరెంట్గా చూపెట్టాలని చాలా థింకింగ్ చేస్తూ ఎంతో శ్రమపడి ఈ విధంగా మనకందరికి కూడా హ్యాపీనెస్ ఇస్తుంటారు. ఈ విధంగా మనం హ్యాపీనెస్లో బ్రతికేటప్పుడు గ్రీనరీ అనేది పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. ఎంత గ్రీనరీ కనుక మనం పెంచితే అంత హ్యాపీగా మనం ఉంటాం. అదేవిధంగా బిల్డింగ్లు కూడా డిజైన్స్ డిఫరెంట్గా ఉండి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మనకి ఎంతో హ్యాపీనెస్గా ఉండి మనందరం కూడా చాలా వరకు, నేను డాక్టర్ని కాబట్టి మన ఒక డిసీజెస్కి చాలా దూరంగా ఉండొచ్చు. టెన్షన్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ క్రియేట్ చేసే మన ఈ ఆర్కిటెక్ట్స్ ఈరోజు వాళ్ళు వచ్చి డిఫరెంట్ ఐడియాస్ని ప్రజెంట్ చేసి ఆ యొక్క అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనం మన స్టేట్లో ఈరోజు మనం చాలామందిని చూస్తుంటాం. గత 30 సంవత్సరాలు చూస్తే మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అని అంటాం. 30 సంవత్సరాల క్రితం మనం అమెరికాలో ట్రావెల్ చేస్తుంటే ఆ ఎయిర్పోర్ట్